నటభూషణ శోభన్ బాబు సోకట్ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో ఆయన బిస్కెట్స్ వాటర్ లో పెట్టి తింటున్నారు. జయచిత్ర ఆ సినిమాలో హీరోయిన్ కదా, ఆవిడ వచ్చి ఎదుర్కొంటూ కూర్చొని అదేంటండి మీరు వాటర్ లో బిస్కెట్లు పెట్టి తింటున్నారు అని అడిగింది. ఏ తమిళ వాళ్ళకి ఇలా తినరా అని అన్నారు. అనేటప్పటికీ నేను తమిళ అమ్మాయిని కాదండి తెలుగు అమ్మాయిని అంటే ఎవరు అని అడిగాను. అడిగేటప్పటికి ఆనాటి ప్రముఖ హీరోయిన్ జయశ్రీ కూతునండి నేను అని చెప్పేటప్పటికి ఒక్కసారి షాక్ అయ్యారు సోమన్ బాబు. జయశ్రీ అంటే అమ్మాజీ అని కూడా పిలుస్తారు. దైవ బలం అనేటువంటి సినిమాలో జయశ్రీ ఎన్టీ రామారావు ఇద్దరు నటిస్తుంటే ఒక పాటలో తొంగి తొంగి చూసేటువంటి సన్నివేశంలో సోమన్ బాబు కనిపిస్తారు. తొలినాడు అనమాట. అది గుర్తుకు చేసుకొని చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటిమెసీ పెరిగింది. ఆ తర్వాత సోకట్ సినిమా శరవేగంతో జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎప్పుడైతే పండిందో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో జయసుధ సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ విధంగా తెలుగులో అలంకరణ చేసినటువంటి జయచిత్ర 1975 నుంచి 1982 సంవత్సరం వరకు కూడా అప్రతిహతంగా తన జైత్రయాత్రని కొనసాగించింది. జయ అనే పేరు కనుక పెట్టుకుంటే ఒక విజయం వస్తుందని చెప్పి ఆ రోజు నమ్మకం ఉండేది. అందుకే జయచిత్ర, జయసుధ, జయప్రద ఈ ముగ్గురిని కూడా జయత్రయం అని చెప్పి పిలిచేవాళ్ళు.